పార్లమెంటు సెషన్ స్టార్ట్ అయ్యి ఇవాటికి 9 రోజులు అవుతున్నా కూడా ప్రతిపక్షాలు పట్టిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద మాట్లాడడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇది ఒక రకంగా పార్లమెంటులో బీజేపీ మరియు ఎన్డీఏ పక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఇది ఒక క్రికెట్ గానే కనబడుతుంది. ఎలాంటి బౌలర్లను వేస్తే ఎలాంటి బ్యాట్స్మెన్ను దించాలి అనేటువంటి ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. నిషికాంత్ దుబే, పిబి చౌదరి, అభిజిత్ గంగోపాధ్యాయ, సంజయ్ జైస్వాల్ లాంటి వాళ్ళను బీజేపీ నేతలను ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్షాల మీద వదిలిపెడితే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్షా గైక్వాడ్, మొహమ్మద్ జావేద్, ఉజ్వల్ రమణ్ సింగ్, ఇసా ఖాన్, రవి మల్లు, ఇమ్రాన్ మసూద్ లాంటి వాళ్ళు ఇటువైపున చర్చలకు వస్తే అసలు ఈ పార్లమెంటు చర్చలను దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మందిలో ఎంతమంది చూస్తున్నారు అంటే టీవీ ప్రసారాలు చూపెట్టేది సంసద్ టీవీ, ఢిల్లీ డిడి న్యూస్ మాత్రమే. మరి ఈ సంసద్ టీవీని చూపెడితే ఎవరు చూపెట్టాలి? బీజేపీ ఆ స్పీకర్ ఆదేశాలతో చూపెట్టాలి. డిడి న్యూస్ను చూపెడితే ఎవరు చూపెట్టాలి? అదే రకంగా చూపెట్టాలి. మరి ప్రైవేట్ ఛానల్స్లో ప్రజలు భారతదేశంలో ఏ టీవీలు చూస్తున్నారు అంటే ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ నెట్వర్క్ 18, CNN 18, CNBC టీవీ 18, తర్వాత హిందీ రీజనల్ లాంగ్వేజ్లో చూస్తే టీవీ 18, CNBC, ఆవాజ్ ఆర్ నెట్వర్క్ 15 రీజనల్, అదానీ గ్రూప్, ఎన్డీటీవీ మరియు సకల ఫ్యామిలీ ఛానల్స్. వీటితో పాటుగా ఇంకా చెప్పాలనుకుంటే సుదర్శన్ టీవీ, ఏబీపీ న్యూస్, ఆజ్ తక్, ఇండియా టుడే, CNN 18, ఇండియా 18, టైమ్స్ నౌ, జీ న్యూస్, అర్నాబ్ గోస్వామి వాడి టీవీ ఫస్ట్. కాబట్టి ఇన్ని టీవీ ఛానల్స్లో రాహుల్ గాంధీ ఎటు వైపున చదువుతున్నాడు, ఏ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు చెప్పేదంతా పార్లమెంట్లో ఎవరు వింటున్నారు, ఏ ఛానల్స్లో చూస్తున్నారు? ఒక్క మాట రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడితే దాని మీద 100 టీవీ ఛానల్స్ చూపెట్టినప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎవరికి అవసరము, ఎవరు చూస్తున్నారు అనబడేటువంటి అంశాన్ని చూస్తే భారతదేశంలో ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ను ఎవరు చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు ప్రింట్ మీడియాలో వస్తుంది అనబడేటువంటి ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఎక్కడ అందుబాటులో లేవు. కాబట్టి ప్రతిపక్షాలు ఏది మాట్లాడినా ప్రజల్లోకి రావడం లేదు. అధికార పక్షాలు ఏది చెప్పినా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి పార్లమెంటు సమావేశాల యొక్క తీరు ఏ రకంగా ఉంటుంది, ప్రజలకు సంబంధం లేకుండా పోయింది పార్లమెంటు చర్చలు మొత్తంగా కూడా.